ఆంధ్రప్రదేశ్‌లో 58 అడుగుల విగ్రహాన్ని పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని పెట్టినందుకు మేము ఒక అమరావతి ప్రాంత వాసిగా మేము చాలా సంతోషిస్తున్నామండి. ఎందుకంటే ఈ పొట్టి శ్రీరాములు గారు ఏంటంటే మెయిన్ భాషా ప్రేరేపిత రాష్ట్రాలకు మొట్టమొదటి తెలుగు రాష్ట్రంగా ఏర్పడింది ఈయన కృషి వల్లేనండి. పొట్టి శ్రీరాములు గారి కృషి వల్లేనండి. 58 రోజులు అహర్నిశలు ఏమి తిండి, నీరు తినకుండా ని నిరాహార దీక్ష చేసి, ప్రాణత్యాగం చేసిన తర్వాత మన తెలుగు రాష్ట్రం ఏర్పడింది. అట్లా ఏర్పడిన తర్వాతనే కర్ణాటక గానీ, ఇలా భాషా ప్రేరేపిత రాష్ట్రాలనేది మన భారతదేశంలో ఏర్పడినాయండి. సో, దానికి గుర్తుగా 128వ దినోత్సవం జయంతి దినోత్సవం సందర్భంగా 58 అడుగులు ప్రతీకగా ఇక్కడ పెట్టినందుకు మేము చాలా గర్వంగా ఉందండి అది మాకిక్కడ. కూడా అమరావతిలో ఇటువంటి తొలి విగ్రహం, భారీ విగ్రహం ఏర్పడిన నేపథ్యంలో ఈ అమరావతి వాసిగాను ఎట్లా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 58 అడుగులు విగ్రహం అది చాలామంది బయట చెప్తున్నారు. అసలు అమరావతిలో ఏమి అభివృద్ధి చెందట్లేదు అననేసి చెప్తున్నారు. కేవలం వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లోనే తక్కువ సమయంలోనే ఇంత విగ్రహం అనేది నిలువెత్తు సాక్ష్యం అండి. దీనికే అభివృద్ధి అనేది జరిగింది అననేది నిలువెత్తు సాక్ష్యం. అట్లానే ఒకటి సామెత ఉంటదండి ఇంగ్లీష్‌లో ఏంటంటే రోమ్ వాస్ నాట్ బిల్డ్ ఎట్ ఎ సింగిల్ నైట్ అననేసి. అట్లానే అమరావతి అనేది ఒక్క 2 నెలలు, 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లోనో ఏం డెవలప్ అవ్వదండి. టైం పడుతుంది. టైమ్ టేకింగ్. ఏదైనా ఇప్పుడు మనం మన ఇల్లు తీసుకుందాము. మన ఇల్లు కట్టుకోవాలనుకుంటే కేవలం మన ఒక 4, 5 గదులకే ఒక సంవత్సరం పట్టిద్ది. అట్లాంటిది ఇట్లా మహానగరం అనేది కన్‌స్ట్రక్ట్ చేయాలి అనంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో ఒకసారి మీరు గ్రహించుకొని దయచేసి దుష్ప్రచారం అనేది చేయమాకండి. అంటే మీరు 2000 ఏదైతే గత ప్రభుత్వంలో కూడా అనేక బాధలు పడ్డారు. ఆ కేసులు ఫేస్ చేయడం కావచ్చు. తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటువంటి అభివృద్ధి అంతా కూడా చూస్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పటికి అంటే ఆ జరిగిన ఒక అంశాలకు సంబంధించుకోవచ్చు ఏమంటారు? అది అసలు ఒక నరకం అండి. ఏంటంటే ఆహ్, ఎట్లా ఉన్నదంటే ఏంటి లైక్ పాకిస్తాన్‌లో ఉన్న బతుకమా అన్నట్టు ఉందండి. 2019 నుంచి 2024 మధ్యలో. ఎందుకంటే మేము వేరే అంటే సిటీస్‌కి అంటే విజయవాడ గానీ, ఇటు గుంటూరు గానీ ఎళ్ళినప్పుడు పోలీసులు ఎట్లా ఉండేదంటే, మీ ఆధార్ కార్డ్ చూయించండి. మీరు ఇక్కడ ప్రాంతవాసినా అననేసి అట్లా నిరూపించుకోవాల్సొచ్చేది మేమిక్కడ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడి నుంచి దుర్గమ్మ గుడికి వెళ్ళడానికి కూడా మాకసల పర్మిషన్స్ కావాలననేసి ఎంతో దమనకాండ చేశారు అప్పుడు. ఎంతోమంది మీద పోలీసులు కేసులు పెట్టారు. ఇయన్నీ తట్టుకోలేక మేమేం చేసామంటే పాదయాత్ర అనేది నిర్ణయించుకున్నాము. పాదయాత్రలో చూసారా అందరికీ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసిందే. ఎట్లా ఇబ్బంది పెట్టారో, మాకక్కడ భోజనాలు వసతులు కూడా కల్పించకుండా ఎంత ఇది చేశారో బయట జనాలకనేది రాష్ట్రంలో జనాలకందరికీ తెలిసి 2024లో అందరూ ఓకే. ఆహ్, ఈ ప్రభుత్వం అనేది ఉంటే ఇప్పుడు అమరావతి ప్రాంత వాసులుగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. రేపు ఫ్యూచర్‌లో ఇదే కనుక కంటిన్యూ అయిందంటే రాష్ట్రంలో ఉన్న జనాలందరూ కూడా ఇబ్బంది పడతారననేసి చాలామంది తెలుసుకొని ఓటనే ఆయుధంతో ఆ ప్రభుత్వాన్ననేది వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ననేది పాలతోలారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక అమరావతి ప్రాంతంలో వాళ్ళమే కాదండి సంతోషంగా ఉంది. రాష్ట్రంలో నలుమూలలా అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉద్యోగస్తులకి సరైన సమయంలో జీతాలనేది పడేవి కాదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్ సమయానికి ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ పెన్షన్స్ అప్పుడు ఆ టైంలో వాళ్ళు 3000 చేస్తా అన్నారు. ఎన్నాళ్ళకి చేశారు? 5 ఏళ్ళకి చేశారు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు గెలవక ముందలే అంటే ఏప్రిల్ నుంచే ఇస్తాము అననేసి చెప్పారు. సో 2 నెలల ముందల నుంచే వాళ్ళకి పెన్షన్ అనేది పెంచి ఇచ్చారండి. అది కూటమి ప్రభుత్వం ఒక నిదర్శనం అదండి. అట్లానే డెవలప్‌మెంట్ అనేది కూడా కేవలం ఇక్కడ ఒక్క చోటే జరగట్లేదు. మొత్తం పోలవరం జరుగుతుంది. అట్లానే పరిశ్రమలు వైజాగ్ వస్తున్నాయి, రాయలసీమ వస్తున్నాయి. గతంలో మనం చూసాము. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఫ్యాక్టరీస్ ఎళ్ళిపోయినాయో అందరికీ తెలుసు. లూలు గ్రూప్స్ అసలు ఇక్కడ మేము పెట్టము అననేసి అన్నారు. అటువంటిది కూటమి ప్రభుత్వం బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా వాళ్ళు 3 ప్రాంతానికి మేము పెడతాము అననేసి చెప్పారు. అది చాలదా అండి నిదర్శనం బాబు గారి మీద విజన్ అనేది ఎలా ఉన్నది అన్నది అది చాలదా అండి. సో, మేము ఒక అమరావతి వాసిగా చాలా సంతోషిస్తున్నామండి. అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. అన్నీ కానీ ఎక్కడ ఏం జరగట్లేదు అనే విమర్శలైతే వస్తున్నాయి. గతంలోనూ వచ్చినాయండి. 2019 నుంచి 24 మధ్యలో వాళ్ళేం చెప్పారు, ఇది అసలు అమరావతి, భ్రమరావతి అని ఎన్నో నానా మాటలన్నారు మమ్మల్ని. కానీ అది తెలిసింది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కానీ అట్లా చాలామంది రెడ్లు అందరూ ఉన్నారు. ముస్లిమ్స్, మైనారిటీస్ అందరూ ఉన్నారండి. అందరికీ తెలిసింది ఇది ఓకే. ఇది కేవలం ఒక సామాజిక వర్గం సంబంధించింది కాదు. అందరూ ఉన్నారు అననేసి తెలిసింది. సో,
వాళ్ళు అనే మాటలు అంటూనే ఉంటారండి. ఏంటంటే నిన్న కాక మొన్న మనం చూసాం. ఏది గూగుల్ డేటా సెంటర్‌కి వాళ్ళు ఏది ఇక్కడ పెట్టడానికి లేదు అని అనేసి చెప్పారు. ఏది కోర్ట్‌లో అప్పీల్ పెట్టారు. కోర్ట్‌లో వాళ్ళకి చివాట్లు పెట్టింది. అభివృద్ధి చేస్తామనంటే ప్రజలకి సంక్షేమం ఇస్తాము. వాళ్ళ బాగోగులు చూస్తాము అనంటే మీకెందుకు అంటే అభివృద్ధి వద్దా అని అనేసి వాళ్ళకి చివాట్లు పెట్టింది. అయినా వాళ్ళకి అయ్యేం పట్టవండి. ఏంటంటే అభివృద్ధి చేసే వాళ్ళకి, అభివృద్ధి చేయని వాళ్ళకి తేడా ఉండిద్ది. అభివృద్ధి చేసే వాళ్ళకి ఏంటంటే భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తారు. ఆ అభివృద్ధి చేయకూడదు అని అనుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళ చెప్పు చేతుల్లో అంటే జనాలందరూ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి అన్న ఇదితో ఉంటారండి. సో అదే నిదర్శనం. ఈరోజు చాలా సుదినం ఇది. ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు వాసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగులటువంటి విగ్రహాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో 6.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఇది. తెలుగు రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి మహనీయుని మర్చిపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి సారథ్యంలో ఈ అమరావతిలో ఈ యొక్క మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం నిజంగా చాలా సంతోషము. ఇటు మహనీయులను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మనకు గుర్తు చేస్తుంది. ఈ 125వ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహావిష్కరణ సందర్భంగా నేను పొట్టి శ్రీరాములు గారి మీద ఒక పాట కూడా రాసి నిన్ననే యూట్యూబ్లో విడుదల చేయడం కూడా జరిగింది. దయచేసి అందరూ కూడా ఆ యూట్యూబ్లో ఆ పాటను వీక్షించి మనము ఆయనకు హృదయపూర్వకంగా నివాళులు అర్పిద్దాము. ఇట్లాంటి మహత్ కార్యక్రమాలు సాధ్యమయ్యేది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే. చరిత్రను ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనం మర్చిపోయినా మన చరిత్రలో మనం మర్చిపోకూడదు. మన భావితరాల వారికి మనం గుర్తు చేస్తూ ఉండాలి. ఈ రాష్ట్రంలో ఈరోజు మనం ఇలా ఐకమత్యంగా మన సంస్కృతి మీద మనం పట్టుకలిగి ఉన్నామంటే కారణం ఆ మహనీయుడే. అటువంటి వాళ్ళని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చరిత్ర చదవాలి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆయన చేసినటువంటి త్యాగానికి. మనం అందరం కృతజ్ఞులం వాళ్ళకి, మనం రుణపడి ఉన్నాం వాళ్ళకి. ఈరోజు మన రాష్ట్రం అంటూ చెప్పుకొని తలెత్తుకొని తిరుగుతున్నామంటే అది వారి గొప్పతనమే. ప్రాణాలు అర్పించారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం ఈరోజు? కనీసం వారి ఫోటో కూడా మనం పెట్టుకొని మనం పూజించట్లేదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని మనకిచ్చినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని మనకిచ్చినటువంటి ఆ మహనీయుని మనం మర్చిపోకుండా ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకుంటూ జన్మాంతం మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం. మనము ఇట్లాంటి రాజధాని ప్రాంతం అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ విగ్రహం కొన్ని వందల సంవత్సరాలు ఒక జాతి నిర్దేశక మన జాతికి గుర్తు తెచ్చిన వ్యక్తిగా ఒక గుర్తుగా ఇక్కడ ఉండిపోతుందని నేను మనసా వాచిస్తూ ఇటువంటి కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని డూండి రాకేష్ గారు ఆర్యవైశ్య కమిటీ చైర్మన్, ఈ ట్రస్ట్ చైర్మన్ కూడా భుజస్కంధాల మీద వేసుకొని రాత్రింబవళ్ళు కష్టపడి మార్చి 16వ తేదీ కల్లా రెడీ కావాలని వాళ్ళు చేసిన కృషి నా కళ్ళతో నేను చూశాను. నిజంగా ప్రశంసనీయం. రాకేష్ గారికి, వారి మిత్ర బృందానికి, వారి కమిటీ సభ్యులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలలో మా పాఠ్యపుస్తకాల పుస్తకాల గురించి బాగా విన్నాము. కానీ అదే పాఠ్యపుస్తకం ఒక పేజీ కాకుండా ఒక పాఠ్యాంశంగా ఈ తరం పిల్లలకు వస్తే మా పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంది. నేను ప్రకాశం జిల్లా వాసిని కూడా ఇక్కడికి వచ్చి మా జిల్లా వాసికి విగ్రహం ఇక్కడ స్థాపించడం నాకు చాలా గర్వంగా ఉంది. నేను చాలా హ్యాపీ. పైగా ఆంధ్రుడిగా, పైగా తెలుగువాడిగా, తెలుగు పుట్టినందుకు, వైశ్విగా పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఇదంతా చాలా నా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనము. ఇదంతా రాష్ట్రం విధంగా తయారు కావడానికి కూడా చంద్రబాబు నాయుడు గొప్పతనం. తెలుగుదేశం ప్రభుత్వం ఏదైనా సాధ్యం అవుతుంది అనేది నిదర్శనం ఇది, చక్కని నిదర్శనం ఇది. ఎక్కడ చూసినా సరే అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి. కూటమి ప్రభుత్వంలో ఏ పనులు సరిగ్గా జరగట్లేదు, పథకాలు కూడా ఏమి ఇవ్వట్లేదు అనే విమర్శలు వైసీపీ నుండి కూడా వస్తున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన విమర్శ ఏదైనా కరెక్ట్గా ఒకటి ఉందంటే వాళ్ళు వచ్చి నిరూపించుకోవచ్చు. అసలు వాళ్ళకి అమరావతి కాదు, అమరావతి తెలిసేమో కానీ మిగతా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలిస్తే అర్థమవుతుంది. శాఖమూరు ఎక్కడుందో తెలియదు వాళ్ళకి, వెలువడు ఎక్కడుందో వెలుగల్లి ఎక్కడుందో, అసెంబ్లీ అంటారు, టెంపరీ అసెంబ్లీ అంటారు. ఇవన్నీ పోస్ట్పోన్ మాటలే కానీ ఏ ఒక్కరికి చూడండి. అట్లా ఒకసారి సైట్లోకి వచ్చి చూస్తుంటే వర్క్ ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందో అర్థమవుతుంది వాళ్ళకి. ఇవన్నీ వరకు మాటలు చెప్పుకుంటే ఉపయోగం కాదు. ఎప్పటికైనా కానీ మళ్ళీ మేమే వస్తాను ధీమా వాళ్ళకి అయితే ఉంది. కానీ అది అంతా కేవలం కళ్ళగా అంటున్నారు వాళ్ళు. ఇలాంటి పొడిసెలు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది తయారవుతారని ఆశిస్తున్నాను నేను. ఏం చెప్తారు? తక్కువ టైంలో కూడా ఆవిష్కరణ కూడా అవును. మేము ఈ మధ్య పేపర్లు చూస్తున్నాం, 58 శాఖమంది విగ్రహం అనుకున్నాం. కానీ ఇంత తక్కువ టైంలో ఎక్కడ అవుతుందని నేను అనుకున్నాను. నేను కానీ చూసి 58 విగ్రహం అంటే ఇక్కడ చూసి కళ్ళారా చూస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడుగా ఎంత ప్రతిష్టగా పని చేస్తున్నాను. కేవలం టైం కంటే ముందుగా తయారవుతుంది. విగ్రహం చాలా బాగుంది. ఇంత విగ్రహం బాగా చేస్తామని మేము అనుకోలేదు. చాలా తక్కువ టైంలో బాగా జరిగింది. జనం కూడా బాగానే వస్తున్నారు, అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. వైపు చూస్తే ఎండలు కూడా బాగా విపరీతంగా పెరుగుతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. అయినా సరే ఈ యొక్క వేడికి చాలా మంది కూడా వస్తున్నారు. ఏం చెప్తారు? ఈ ఎండలకు కూడా వస్తున్నారంటే పైగా మా వైశ్య సోదరులు కూడా
ఎండలకైనా మన విగ్రహం చూడాలి, మన నాయకుడి విగ్రహం చూడాలనే ఉద్దేశంతో వస్తున్నారు. పైగా తెలుగు ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల నుంచి వస్తున్నారు. చూస్తున్నాను, సంతోషిస్తున్నాను మేము. వైశ్యుడిగా ముందు చాలా గర్విస్తాను నేను.